బొర్రా గోపీమూర్తి పీడీఎఫ్ ఎమ్మెల్సీ సెప్టెంబర్ 1వ తేదీన సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా టెట్ పాస్ అవ్వాలని చెప్పి ఒక జడ్జిమెంట్, అది కూడా అన్ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయుల క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి కేసుకి సంబంధించినటువంటి జడ్జిమెంట్లో భాగంగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా టెట్ క్వాలిఫై అయి ఉండాలని చెప్పి, అదేవిధంగా సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులు ఒక టెస్టు, అలాగే ప్రమోషన్ కావాలంటే మరొక టెస్టు, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లు మరొక టెస్ట్ పాస్ అవ్వాలని చెప్పి దాని యొక్క సారాంశం చెబుతా ఉన్నారు. అయితే ఇప్పటికే యూటీఎఫ్కి అనుబంధంగా ఉన్నటువంటి స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్టీఎఫ్ఐ సుప్రీంకోర్టులో ఈ యొక్క తీర్పుని పునఃసమీక్షించాలని చెప్పి ఒక లీవ్ పిటిషన్ వేయటం జరిగింది. యూటీఎఫ్, ఎస్టీఎఫ్ఐ, అదేవిధంగా ఏపీటీఎఫ్ లాంటి సంఘాలు కూడా లీవ్ పిటిషన్ వేయటం జరిగింది. పీడీఎఫ్గా ఇప్పటికే విద్యాశాఖ మంత్రి గారికి ఈ యొక్క తీర్పుకి లీవ్ పిటిషన్ వేయాలని చెప్పి కూడా ప్రాతినిధ్యం చేయటం జరిగింది. సో ప్రభుత్వం తరఫున కూడా వెంటనే ఈ యొక్క సుప్రీంకోర్టులో లీవ్ పిటిషన్ వేయాలని చెప్పి పీడీఎఫ్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజున దేశవ్యాప్తంగా కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఈ రోజున ఉపాధ్యాయులు ఆ తీర్పుకి లేదా టెట్కి సంబంధించి భయోందోళనకి గురవుతూ ఉన్నారు. కాబట్టి వెంటనే విద్యాశాఖ స్పందించాలి, ప్రభుత్వం స్పందించాలి. వెంటనే లీవ్ పిటిషన్ వేసి ఏదైతే ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకి ఏదైతే టెట్